కూడి వచ్చినటువంటి మరి దైవజనురాలకు, అదేవిధంగా దైవజనులకు, వేదిక మీద కూర్చున్నటువంటి మరి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క సమయంలో మరి ఈ దిన క్రమంలో నాకు వాక్యము అందించడానికి అవకాశం వచ్చింటున్నది. అయితే మరి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, మరి ఎదురుగా కూర్చున్నటువంటి దైవజనులు, వీళ్ళు సర్వసాధారణమైనటువంటి మనుషులు కాదు. మనము వాక్యం అందించేటప్పుడు సంఘములో అయితే వాక్యము మనము అందించడానికి ఎప్పుడైనా కూడా కొంచెం ఉత్సాహంగానే ఉంటాం. కానీ దైవ సేవకులమైన మనము మరలా దైవజనులకు బోధించాలంటే, లేకుంటే వాళ్ళ ఎదురుగా మనం వాక్యం చెప్పాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. తర్వాత మళ్ళా నా వయసుకు మించినటువంటి పని కూడా అవుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మన మధ్యలో ఈ దినము మన అదృష్టాన్ని బట్టి మన మధ్యకు వచ్చినటువంటి పెద్దలు వాళ్ళు చాలా మరి ఆరితేరినటువంటి వారు. మరి వారితో కలిసి వారి మధ్యలో ఉండి ఈ దినం వాక్యం అందించడానికి నాకైతే చాలా భయంగానే ఉంది. ఎందుకంటే ఎటు కుడి ఎడమ తిరిగినా కూడా ప్రమాదమే ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే కుడి ఎడమ తిరగకూడదని దైవజనులతో చెప్పాను. అయ్యా మరలా ఒకసారి నా కొరకు ప్రార్థన చేయించండి. ప్రార్థన చేయిస్తే మరి నేను వాక్య సందేశం తర్వాత అందిస్తానని చెప్పి ప్రార్థన సహాయాన్ని కోరుకున్నాను. ఎందుకంటే దేవుడే మన ద్వారా మాట్లాడాలి. మరి ఈ యొక్క సమయంలో మరి వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. నా కుమారుడవైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని, అది మంచి పోరాటమును పోరాడవలెనని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందుగా నీకు ప్రవచింపబడిన లేక ముందుగా నీకు తెలియపరచబడిన ఆ ప్రవచనము చొప్పున నీవు మంచి పోరాటము పోరాడాలి అంటున్నాడు. లేదా నీవు ఏ పిలుపు చేత పిలువబడితువో, నీ పిలుపుకు కారణమేందో అది నువ్వు తెలుసుకొని దాని యందు నువ్వు మరి నిష్ట కలిగిన వాడవై, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై, విశ్వాస ప్రేమలతో నువ్వు మంచి యొక్క పోరాటము, ఆ పోరాటం కూడా ఏంది, లోకానుసారమైన పోరాటం కాదు, సేవ పోరాటం నువ్వు పోరాడాలని మరి ఇక్కడ ఒక దైవజనుడు మరొక దైవజనునికి ఏం చేస్తున్నాడు, హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనము కూడా మనకంటే పెద్దవారి చేత లేకపోతే ట్రైనింగ్లో కానీ మనం ఏం చేయబడుతున్నామంటే వారి చేత హెచ్చరిక పొందుతూ ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో ఈ విధంగా మనము హెచ్చరిక పొందడము, అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా మరి తిమోతి హెచ్చరిక పొందడము అది ఎంతో మంచిది. ఆయన ఆ దినమున పొంది ఉన్నాడు. మనము కూడా ఇదే మాటల్ని మనము తిమోతి యొక్క స్థానంలో ఉండి ప్రతిదినము కూడా మన సేవ విషయంలో మనము మంచి మనస్సాక్షి కలిగి మంచి పోరాటము చేసే సేవలో ముందు కొనసాగితే దైవజనులముగా అది మనకెంతో ఘనతను తెచ్చేదిగా ఉంటుంది. దాని ద్వారా మనం ఎంతో హెచ్చింపబడతాము. కానీ ఈనాటి యొక్క కాలంలో మంచి పోరాటము పోరాడడానికి బదులుగా మంచి సేవను చేయడానికి బదులుగా సేవలో ఎన్నో అవాంతరాలు కలుగుతూ ఉన్నాయి. అంటే ఇతరుల వల్ల కలిగితే పర్వాలేదు, కానీ మన వల్ల మనకే పోరాటం వస్తే, మన వల్ల మనకే సేవలో ఇబ్బంది వస్తే, మన కుటుంబం ద్వారానే సేవలో ఇబ్బంది వస్తే దాన్ని ఎదుర్కోవడం చాలా కష్టతరం. ఇతరుల వల్ల మనకు వచ్చే వాటిని మనం ఎన్నైనా ఎదుర్కొంటాం, కానీ మనలో మనకే వస్తే కనుక ఎదుర్కోవడం, నిలబడడం అంత సులభమైన విషయం కాదు. అందుకని అంటాడు కదా, ఒక దేశము తనకు తాను వ్యతిరేకంగా ఉంటే, ఒక మనిషి తనకు తాను వ్యతిరేకంగా ఉంటే అది ఎప్పటికి కూడా నిలబడలేదు. అది జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇక్కడ నీవు మంచి పోరాటం పోరాడాలి అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అంటే మంచి పోరాటము నిన్ను గూర్చియు అంటున్నాడు. ఇక్కడ నిన్ను గూర్చియు, రెండోది మనం దాన్ని నీ బోధను గూర్చియు అని కనుక పెట్టుకుంటే ఈ రెండు విషయాల్లో మనము చాలా
మంచి పోరాటము అనేటువంటిదిగా మనం చూస్తుంటున్నాం. ముందుగా మనం పిలువబడినటువంటి పిలుపు చొప్పున మనము కొన్నిసార్లు సువార్థికులుగా పిలువబడవచ్చు, బోధకులుగా పిలువబడవచ్చు, లేదా ఇంకా అనేకమైనటువంటి క్రమాల్లో మనం పిలువబడిన రీతులు ఉండొచ్చు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి మనం చూసుకుంటే మనము పిలువబడిన పిలుపులు కొన్ని రకాలుగా మనకు అక్కడ కనబడతా ఉన్నాయి. ఆ పిలుపులో ఏ పిలుపులో మనము నిలిచి ఉన్నామో ఆ పిలుపును కలిగి అందులో గనక ఆ పోరాటంలో గనక మనం వెళితే అది చాలా బాగుంటుంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య చేయువాడైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాం. ఏ పని అంటే సేవ పనిని మనం కలిగి ఉందాం. మనము హెచ్చరించే వాళ్ళంగా ఉన్నామా, లేకపోతే బోధించే వాళ్ళంగా ఉన్నామా, సువార్త పరిచర్య చేసే వాళ్ళంగా ఉన్నామా, లేకపోతే సంఘ కాపరి అనే పరిచర్యలో ఉన్నామా? ఈ పరిచర్యలో మనము ఒకదానిలో ఉండాలి. ఒకవేళ అన్నిట్లోనే ఉండి అన్నిటికీ సమానంగా న్యాయం చేస్తుంటే అది నీ ఇష్టం, కానీ నీవు మాత్రము ఒక్కదానిలోనైనా కరెక్ట్గా ఉండాలి అనేటువంటిది అక్కడ మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడు మనం అందరం కూడా ఎవరమంటే బోధించేవారం. మనమందరం కూడా ఇతరులకు బోధిస్తున్నాం, ఇతరులను మనము బోధ చేత దేవుని దగ్గరికి నడిపిస్తున్నాం. కనుక ఈ యొక్క బోధ విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్పి ఇక్కడ ఆయన తెలియపరుస్తున్నాడు. కనుక మనము బోధించు వారము కనుక బోధించే విషయంలో ఎట్లా బోధించాలి, ఎట్లా మనము ముందుకెళ్ళాలన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాలి. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనంలో కూడా ఒకసారి చూద్దాం. పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. అంటే మంచి పోరాటము, మంచి సేవను గనక నువ్వు చేసి ఆ సేవలో గనక నువ్వు ముందుకు వెళ్ళగలిగితే, ఆ సేవలో అదే విధంగా నువ్వు ఆ క్రమాన్ని గనక నువ్వు వదలకుండగా బోధించగలిగి నీ యొక్క శేష జీవితాన్ని వదలగలిగితే అప్పుడు నీ కొరకు ఏముంటుంది అంటున్నాడంటే నీతి కిరీటం ఉంటుంది అంటున్నాడు. కనుక మనము ఈ నీతి కిరీటాన్ని సంపాదించుకోవాలన్నా మన బోధ విషయంలో మనము చాలా ప్రావీణ్యము కలిగిన వారమై ఉండాలి. అది మన సొంత జ్ఞానము కాదు, దేవుని జ్ఞానం మీద మంచి మనస్సాక్షి కలిగి మనం ఆ బోధలో ముందుకెళ్ళేటువంటి వారముగా ఉన్నామని చెప్పి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కనుక మంచి సేవకులమైన మనము, మంచి పోరాటం చేసేటువంటి మనము ఎట్లా ఉండాలి, ఇదే చాలా అసలైనటువంటి విషయం. ఈనాడు ఎక్కడ చూసినా ఎక్కడెక్కడో ఏవేవో అపశృతులు దొల్లుతూ ఉన్నాయి. అది ఎక్కడైనా కావచ్చు, ఇక్కడైనా కావచ్చు, మనలో కావచ్చు. కానీ మంచి సేవకుడు, మంచి పోరాటం అని అంటే ఎట్లా ఉండాలి? ఒకవేళ మనం మంచి సేవకుడు అనాలంటే ఎంత మంచిగా సూట్ వేసుకొని కోట్ వేసుకొని ఎప్పుడు కార్లలో తిరిగితే మంచి సేవకుడు అంటారా, గొప్ప సేవకుడు అంటారా? మనం బోధించేటువంటి బోధకులమైన మనము మంచి బోధకులమై ఉండాలంటే ఎట్లుండాలి? మొదటిది చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని, మొదటి 2 వచనాలు చదువుకుందాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు ఉందని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుడి, అనేక విషయములలో తప్పిపోతున్నాం. ఇక్కడ మనము నిలబడదాం. మనము బోధకులమైనటువంటి మనము అనేక విషయాల్లో తప్పిపోతున్నాడు అంటున్నాడు. అనేకమైన విషయాలు ఎన్నెన్నో మనకు తెలియదు, కానీ నేను మాత్రం ఈ దినమున కొన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి ఒక 2-3 మాత్రమే చెప్పి నేను వాక్య సందేశాన్ని ముగిస్తాను. ఎందుకంటే నిజంగా మనము తప్పిపోతున్నాము అంటున్నాడు. కనుక అపోస్తలుడైనటువంటి పౌలు మరి తప్పిపోతున్నటువంటి వారిని క్రమపరచడం కొరకై, లేక సేవలో సాన్నిహిత్యంగా ఉన్న వారిని బలపరచడం కొరకై మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం తప్పిపోతున్నామని కాదు, కానీ సేవలో మనం ఒకరినొకరము బలపరుచుకోవాలని, సేవలో మనం ఒకరికొకరం సన్నిహితంగా ఉన్నాము, ఒక యూనిట్గా ఉన్నాము. కనుక ఒకరినొకరం సరి చేసుకునే క్రమం, లేకుంటే ఒకరికొరకొకరము ప్రార్థించుకునే విధానం, లేదా ఒకరికొరకొకరము బలపరుచుకునే విధానమే తప్ప ఇది ఎవరిని ఉద్దేశించినటువంటిది కాదు. కనుక ఒకవేళ అలాగనే మనం ఉంటే మార్చుకుంటే అది మనకే మంచిది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క సమయంలో వాక్యంలో ముందుకెళ్తుంటున్నాను. కనుక మనం అనేక విషయంలో తప్పిపోతున్నాం అంటున్నాడు.
కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తా. మాట విషయంలో, మూట విషయంలో, హెచ్చుతగ్గుల విషయంలో, వినుట బోధించుట విషయంలో, ఇచ్చుట తెచ్చుట లేదా పుచ్చుకునే విషయంలో, తినడం త్రాగడం అనే విషయంలో సేవకులు ఏం కావాలంటే ఇప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇవి చాలా ముఖ్యమైన సేవలో. ఏమిటిది? మాట విషయంలో, తర్వాత మూట విషయంలో, ఇంకోటి ఏమన్నాము? హెచ్చింపుకునే విషయంలో, తగ్గించుకునే విషయంలో, తర్వాత వినే విషయంలో, తర్వాత బోధించే విషయంలో, ఇచ్చే విషయంలో కానీ తీసుకునే విషయంలో కానీ, ఇంకా చివరిది ఏంటంటే తినే విషయంలో కానీ త్రాగే విషయంలో కానీ. ఎక్కడ చూసినా ఇవే కనపడతాయి మనకు సేవకులకి. ఇక వీటిలోనే మనం ఎప్పుడు కూడా వాటికే సమీపంగా, వాటికి దగ్గరనే ఉంటాం. మనం వాటికే దగ్గర ఉంటాం. ఇంకా మిగిలినవన్నీ కూడా ఎవరికి కనబడము, ఎవరికి దగ్గరగా మనం. కానీ ఈ విషయాల్లో మనం ఏమంటున్నాడంటే బోధకులమైన మనము అన్ని విషయంలో కాదు, కానీ ఈ విషయంలోనైనా మనము పర్ఫెక్ట్గా దేవుని దగ్గర ఉండగలిగితే అది మనకు మంచిదనేది ఆయన మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అట్లా 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మంచి మనసాక్షిని కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున మంచి పోరాటము పోరాడాలి. కాబట్టి ముందుగా పిలువబడిన పిలుపు చొప్పున ఈ పోరాటం నువ్వు చెయ్యి. ఈ పోరాటంలో మొదటి పోరాటం ఏంటంటే మాటల విషయం అంటున్నాడు. మాటల విషయం. మధ్యలో ఒక ఆయన అన్నాడు అనమాట, నాలుక ద్వారా బయటకు వస్తున్న మాట, నాలుక ద్వారా లోపలికి పోతున్న ఆహారము, ఈ రెండు కండిషన్లో తగినంత ఉంటే వాడు గొప్పవాడు అన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకనే మనము భూమి మీద ఉన్నాం. మన మాటలు తక్కువగా ఉండాలి, దేవుని మాటలు ఎక్కువగా ఉండాలి. మనము తగ్గాలి, ఆయన హెచ్చేవాడిగా ఉండాలి. అది ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొనుటకు శక్తివంతుడు అంటున్నాడు. ఎవడైనను మాట యందు లోపము లేనివాడైతే అంటున్నాడు. సేవకులమైనటువంటి మన మాటలో లోపం ఉంటే విశ్వాసులను మనం ప్రశ్నించగలుగుతామా? వారిని ఖండించగలుగుతామా? అది ఆయన ఏమంటున్నాడంటే సేవకులమైనటువంటి మనము లోపము లేని మాటలు మాట్లాడాలి అంటాడు. అంటే ఏదైనా అనుకుందాం అనుకోండి, ఎక్కడున్నామనంటే డైరెక్ట్గా చెప్పేయడమే. మనం బయటనే ఉంటాం, ఏడున్నామంటాం, ఇంట్లోనే ఉన్న బ్రదర్ ఇంకా రాలేదంటాం. ఒకవేళ బయటకు వచ్చే పని ఉందనుకోండి, ఇంట్లోనే ఉంటాము, వచ్చేసాను, సగానికి వచ్చేసాను, ఇంకొక అర్ధగంట నీ దగ్గర ఉంటాం. అంటే మాట విషయం ఇది, అంటే సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మాట విషయంలో నువ్వు తప్పొద్దు అంటున్నాడు. నువ్వు మాట విషయంలో తప్పావంటే నీలో లోపం ఉంది అంటున్నాడు. కానీ అంటే ఏముంది అక్కడ? ఇంకా అయిపోయింది. ఇంకా నువ్వు మాట విషయంలో తప్పుతున్నావు అంటే ఇంక ఇతడు ఇంతేలే అని అనుకుంటున్నావు అంట. ఏదో అంత మరి నీ శక్తికి మించి 99% కనుక నువ్వు ఆడితే అది మంచిదే ఉండొచ్చేమో. కానీ చీటికి మాటికి నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు మాట్లాడడం, మన జోబులో పైసలను కూడా లేవనడం, లేక ఎవరికైనా ఖర్చు చేయాల్సి వస్తే అయ్యో నీ ముఖం చాటేయడం, చేయి తిప్పుకోవడం, ఇది మనం చేయరాదన్న మాటను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే మాట విషయంలో నువ్వు తప్పొద్దు అంటున్నాడు. ఇంకా మనమే మాట విషయంలో తప్పితే ఇంకా ఇతరుల సంగతి ఏంటి? అందుకనే మాట విషయంలో నువ్వేమంటున్నాడు? లోపము లేని వాడవై ఉండాలంటున్నాడు. లోపము లేకుండా ఉన్నప్పుడు నీ శరీరాన్ని నువ్వేం చేయగలుగుతావు? స్వాధీనపరచుకొని ఆ శక్తితో నువ్వు ప్రభు సేవలో ముందుకు కొనసాగలుగుతా అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఒకవేళ మాటలు మనం తప్పుతా ఉంటే ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకొని లోపము లేని వారముగా మనమందరం కూడా ముందుకెళ్దామని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మనం మాటలో తప్పామనుకోండి, తిప్పలు మనకు తప్పవు. ఒక్క అబద్ధానికి మళ్ళీ 100 తోడు చేసుకునేలా కవర్ చేయాలంటే చేయాల్సిందే కదా. కాబట్టి ఒకటి లేకుండా ఉంటే ఆ లోపము మనం సరిదిద్దుకోగలిగితే కనుక మనము మంచి పోరాటంలో ముందుకు కొనసాగలుగుతాం. అదే మరి తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. కనుక లోపము లేని మాటలు మనము మాట్లాడాలని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఎక్కువ మాట ఏమంటాడంటే ప్రతివాడు కూడా తన పొరుగువానితో ఏం మాట్లాడాలా? సత్యమే మాట్లాడాలంట. మరి పొరుగువానితో సత్యం మాట్లాడితే సేవకుడు సేవకునితో ఏం మాట్లాడాలి? అబద్ధం మాట్లాడాలి. అదే కదా. అందుకనే అంటున్నాడు ప్రతివాడు పొరుగువాడు నిజమే మాట్లాడాలి అన్నప్పుడు మనం ఎట్లా మాట్లాడాలి మరి? అందుకని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు మాటలలో లోపము లేని సేవ అంటున్నాడు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి డబ్బులు కావాలన్నాడు. చాలా డబ్బులు కావాలన్నప్పుడు నా దగ్గర కూడా లేవు. మరి ఎట్లా అంటే ఎట్లయినా ప్రయత్నం చేసి ఎవరి దగ్గర అయినా అంటే సర్లే ప్రయత్నం చేస్తాను ఇప్పిద్దాంలే అని చెప్పేసి ఇప్పించేశాను. ఇప్పించిన తర్వాత ఇప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వాలి కదా. డబ్బులు ఇవ్వకపోను ఎన్నో నానా తిప్పలు పెట్టి అవన్నీ చేసిన తర్వాత అసలు ఇచ్చి వడ్డీ మర్చిపోయా. ఇప్పుడు వడ్డీ ఎవరు కట్టాలా అంటే ఇప్పుడు నువ్వు మాట తప్పినట్టే కదా. అందుకనే మనం మాట తప్పని వారముగా ఉండాలి అనే సంగతి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే కాదు, ఇంకా మన జీవితంలో ఎన్నో ఉండొచ్చు, కానీ మర్చుకొకటి మాత్రం నేను జ్ఞాపకం చేశాను. ఒకసారి ఒక ఆయన నాకు ఫోన్ చేసి ఏమన్నాడంటే, సార్ మీరు చర్చి కడుతున్నారు కదా, మీ చర్చికి నేను ఫ్యాన్ ఇస్తాను సార్ అన్నాడు. నేను అడగలే ఆయనండి, నేనేం అడగలే, కానీ ఆయన్నే ఫోన్ చేసి నేను ఏదో పాంప్లెంట్ ఇచ్చేట ప్రార్థన ఉంది రాండి అంటే నేను ఫ్యాన్ ఇస్తాను సార్ అన్నాడు. ఇప్పటి వరకు ఆయన ఫ్యాన్ రాలే, ఆయన రాలే. నేను అడగలేదండి. అంటే నువ్వు మాట ఇచ్చేటప్పుడు వెనక ముందర కొంచెం ఆలోచన చేసుకోవాలి, నీకు స్థితి ఉందా లేదా. ఒకవేళ నువ్వు మాట ఇచ్చావనుకోండి, నీతిమంతుడు మాట ఇస్తే తప్పకూడదు, ఇంకా అంతే. నీ గొంతు మీద కత్తి వచ్చి నువ్వు అది చేయాల్సిందే, ఇంకేం సాకులు చెప్పడానికి లేదు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నీవు లోపము లేని వాడవై, లేకపోతే సేవలో మాటల విషయంలో జాగ్రత్త కలిగి నువ్వు సేవలో ముందుకెళ్ళు అని చెప్పి ఆయన హెచ్చరికను తెలియపరుస్తుంటున్నాడు. తర్వాత చూడండి, కీర్తనలు 15 మొదటి వచనం చదువుకుందాం. కీర్తనలు 15 మొదటి వచనం. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా సత్యం పలికతోడే నీ పర్వతం మీద ఉంటాడు, నీ సన్నిధిలో ఉంటాడు, నువ్వు అతనిలో ఉంటావని అంటున్నాడు. ఆరి మధ్యలో ఉంటా అంటున్నాడు. మనము హృదయపూర్వకంగా నిజం చెప్పకపోతే, సత్యం మాట్లాడకపోతే మన మధ్యలో ఆయన ఎట్టుంటాడు? మనం ప్రార్థన చేద్దాం, దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకిస్తాడంటే ఇప్పుడు అందరూ ఏమంటారు? అంతే ఇంకా కదా. అంటే నువ్వు చెప్పే విధానం ఒకటి, చేసే విధానం ఒకటి అనేటువంటిది ఉండకూడదు అనమాట. ఎంతోమందిని చూస్తూ ఉన్నాం డబ్బుల కాడ చాలామంది మాట తప్పిపోతూ ఉన్నారు. పెళ్ళిళ్ళు చేస్తామని పైసలు ఇప్పించుకొని వాళ్ళ నాన్న రభసలు చేస్తున్నారు. వేలు ఇప్పించుకోవడం, వాళ్ళ మీద టోపీ పెట్టడం. సేవకులే వేలు ఇప్పించుకొని టోపీలు పెడితే విశ్వాసులంగా మన మీద టోపీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం కదా. అందుకే మన పరిస్థితిని చూసి అట్లా అయిపోయింది. ఉపాసం ఉందాం, దేవుడు ఇస్తాడు, కానీ నువ్వు లేనిపోయిన దానికి తిప్పలు పడి అప్పులు చేసి వాళ్ళకి ఎగరగొడితే నువ్వు ఏం ముఖం పెట్టుకొని వాళ్ళకి కనపడతావా? ఎదురు కనపడితే నేను పలకరిస్తాడా? చాలామంది మీకు ఇచ్చి చాలా బాధలు అనుభవిస్తున్నారు, చెప్పుకొని బోర్న ఏడుస్తున్నారు. సార్ పలానా వ్యక్తి ఇట్లా సార్, మా దగ్గర 2-3 లక్షలు తీసుకున్నారు సార్, అసలు లేదు వడ్డీ లేదు సార్, నేను కూడా ఏదో అని ఇచ్చినాను సార్, సేవకుడే కదా అని ఇచ్చినా సార్, నమ్మినాను సార్ నేను. మరి నిన్ను నమ్మి నీకు ఇస్తే నువ్వు అట్ట చేస్తే బాగుందా? కనుక నువ్వు మాట తప్పిపోతున్నావు, మాట తప్పద్దు. అది అక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఆయన గుడారంలో నివసించాలన్నా, లేదా ఆయన పర్వతంలో ఉండాలన్నా, ఆయన మందిరంలో ఉండాలంటే యథార్థమైనటువంటి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అంటున్నాడు. అబద్ధమాడు పెదవులను యెహోవా హేయం చేసుకుంటున్నాడు, అసహ్యించుకుంటున్నాడు అంట. కనుక ఒకవేళ మన పెదవులను మనల్ని ఆయన అసహ్యించుకుంటే మనం ఆయన గుడారంలో నిలబడగలుగుతామా? ఆయన పని చేయగలుగుతామా? చేయలేం. అదే ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కనుక ఈ యొక్క విషయంలో ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగుతుంటాం. రెండవ విషయం ఏంటంటే మరి మూట విషయం అనేది రెండోది నేను జ్ఞాపకం చేస్తాను. మూట విషయం, మొదటి విషయం ఏంది? మాట అన్నం. రెండోది మూట అంటే ధనం విషయంలో మనం జాగ్రత్త ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ధనవంతులారా, ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుడి, అగ్ని వలె తినివేను. ఇక్కడ యాతి మరి ఇది సేవకులకు వర్తించదు కదా, మరి అక్కడెక్కడ పోయినావు అనొచ్చు. ఇప్పుడు అక్కడికే వస్తుంది. అంటే ఇక్కడ ధనవంతులను గురించి మాట్లాడుతూ, ఒకవేళ నువ్వు ధనం మీద ఎక్కువ గనక ఆశ కలిగి ఉండి ఆ ధనములో నువ్వు పడిపోతే, దేవుని యొక్క మాటను నువ్వు దూరం చేసి ధనం మీద ఎక్కువ గనక కాన్సెప్ట్ ఉంటే దాన్ని ఏమంటున్నాడు?
మానుకునే ప్రయత్నం చేయాలని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 52 కీర్తన 6-7 వచనాలు చదువుకుందాం. మనము గనక ఒకవేళ ధనాన్నే ఆశ్రయంగా చేసుకొని ధనం మీదనే ఫోకస్ చేసి దాని వెంటనే వెళుతుంటే ఇతరులు మనల్ని చూసినప్పుడు ఏం చేస్తారంటే నవ్వుతారనమాట. వీళ్ళే ఇట్లా అంటారు, మళ్ళీ వీళ్ళే ధనం వెంపడి వెళ్తున్నారు అన్నట్టుగా. ధనం ఉండడం తప్పని కాదు, నీకు దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు కలిగి ఉండు సమృద్ధిని. కానీ దాని కొరకే ఎప్పుడు కూడా ఏమి పెట్టినా ఏమి ఆలోచన చేసినా దాని గురించి నీవు ఆలోచన చేస్తుంటే కనుక జాగ్రత్త అంటారు. ఎక్కడ ఏం చేయాలన్నా కూడా ఇప్పుడు ఏముంది, మనకి ధనం కావాలి. ఒక మీటింగ్ పెట్టాలన్నా, ఒక సేవకుల మీటింగ్ పెట్టాలన్నా, ఏది పెట్టాలన్నా ఫస్ట్ కావాల్సింది ధనమే. ఒకవేళ మనము ధనం విషయంలో జాగ్రత్త ఉండాలి అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఈ మాటను మనకు తెలియజేస్తున్నాడు. మనము ధనాన్ని దుర్గంగా కాకుండా దేవుని దుర్గంగా, దేవుని మాట యందు నమ్మిక ఉంచేటువంటి వాళ్ళముగా మనం ఉండాలని చెప్పి ఆయన మరి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంటే, ప్రభువా నాకు ధనము హెచ్చితే ఒకవేళ నిన్నే నేను ఏమైనా దూషిస్తానేమో, ధనము తక్కువైతే నేను భీకారున్నై నిన్ను గనక ద్వేషిస్తానేమో, నాకు అధిక ధనమైనను పేదరికమైనను లేకుండా నన్ను దీవించును. ఇది కోరుకుంటే చాలా బాగుంటుంది అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. 62 కీర్తన 10వ వచనం, 62 కీర్తన 10వ వచనం చదువుకుందాం. బలత్కారమందు నమ్మిక ఉంచక దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకండి అని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ ధనం హెచ్చిపోతుంది అనుకోండి, దాన్ని మీరు లక్ష్య పెట్టకండి. అది మీ అవసరత కొరకే అని వాడుకోండి తప్ప అది పెరిగిందని దాని అందే ఫోకస్ ఉంచి మీరు సేవను కనుక నిర్లక్ష్యం చేశారు అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ధనము హెచ్చితే కూడా మీరు ఎప్పుడు కూడా దాని అందు మనసు ఉంచకండి అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు దాని అందు ఎక్కువ మనసు ఉంచకూడదు అంటున్నాడు అంటే, మీ ధనం ఎక్కడుంటే మీరు అక్కడ ఉంటారు కనుక దాని అందు ఎక్కువ మీరు మనసు ఉంచకండి అని చెప్పి తెలియజేస్తున్నాడు. సామెతలు 11:28 చదువుకుందాం. సామెతలు 11:28. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి చెందరు. నువ్వు వృద్ధి చెందాలంటే ధనాన్ని నమ్ముకోవద్దు. నువ్వెవరిని నమ్ముకోవాలంటే నీకు ఆశ్రయంగా దుర్గంగా నిన్ను ఈ లోకం నుండి పరలోకానికి తీసుకొని పోయేటువంటి ఆయనను నువ్వు నమ్మాలి అని చెప్పి ఆయన మీద నీ మనసు ఉండాలని చెప్పి ఆయన ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మరి మనం ఎప్పుడు కూడా ఈ ధనం విషయంలో బహు జాగ్రత్త కలిగినటువంటి వాళ్ళముగా ఉండాలని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 1 తిమోతి 6:9 చదువుకుందాం. 1 తిమోతి 6:9. ఎందుకనగా ధనాపేక్ష కీడులకు మూలము గనుక కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుండ్రి. అంటే ధనము ఎక్కువ ధనం మీద మనం ఫోకస్ అయితే మనము ధనం వలన ఏమైపోతున్నాం అంటే పాడైపోతున్నాం. నీకు బాగా సమృద్ధి ఉందనుకోండి, సమృద్ధి ఉండి నువ్వు అన్నీ ఉంటే ఏం చేస్తావు అంటే నీకు అనారోగ్యం బాగాలేదు, ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నావు అనుకోండి, నువ్వేం నమ్ముకుంటావు? నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ఆడ 10,000 అయితే ఏం పని అని చెప్పి చక్కపోతాం, ఇచ్చేస్తాను, ట్రీట్మెంట్ చేసుకుంటూ వచ్చేస్తా. అదే నా దగ్గర ధనం లేదనుకోండి, అప్పుడు నేనేం చేస్తా? దేవుని మీద ఆధారపడతా. దేవా నాకు ఈ రోగం వచ్చింది, నువ్వు కనికరిస్తే ఈ రోగం పోతుంది, నేను నువ్వు కృప చూపిస్తే ఇది పోతుంది. ఒకవేళ కనికరించకపోయినా కృప చూపించకపోయినా అప్పుడు మన విశ్వాసం ఏమిటి మీద ఉంటుంది? దేవుని మీద ఉంటుంది. ధనం ఉందనుకోండి, మన విశ్వాసం ఎక్కడ ఉంటుంది? ధనం మీద ఉంటుంది. అందుకనే నీవు విశ్వాస విషయంలో మరి ధనం మీద నువ్వు విశ్వాసం ఉంచకుండా దేవుని మీద విశ్వాసం ఉంచేటువంటి వారంగా ఉండాలి. ధనాన్ని నమ్ముకున్న వారు అనేకులు ఏమైపోయినారంటే పొడుచుకొని చనిపోయినారంటాడు. దానికి ఉదాహరణ యూదా ఇస్కరియోతు. నిత్యం ఆయన ఎంపడే ఉన్నాడు, ధనాన్ని నమ్ముకున్నాడు, ధనం కొరకే యేసుప్రభుని అమ్మేశాడు, చివరికి ఏమైనాడు? తనను తానే ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంటున్నాడు. అందుకనే అంటున్నాడు, మీరు ధనాన్ని గనక నమ్ముకుంటే మీరు పాడైపోతారు గనక దాన్ని నమ్ముకునవద్దు, దేవుని నమ్ముకోండి అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మూడోది ఏంటంటే హెచ్చించుకొనుట, తగ్గించుకొనుట. మూడో విషయం. మొదటిది ఏమన్నాం మనము? మాటల విషయంలో. రెండోది ధనం విషయంలో, మూట విషయంలో. మూడోది ఏంటంటే హెచ్చించుకునే విషయం, తగ్గించుకునే విషయం గురించి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోవాలంటే ఎక్కువ ఇష్టపడతాం. నేనే కాదు, నీవే కాదు, ఎవరైనా కూడా. చరిత్రలో ఒకటి ఏంటంటే నిజము, మనిషిని పొగిడితేనంట పొగడతలకు పడని మనిషి ఎవరు లేరంట.
మనిషిని పొగిడితే పొగడతలకు పడని మనిషి ఎవరు లేరంట. అట్టే దబేల్మని పడిపోతారంట. అందుకే ఆ మధ్యలో ఆయన చెప్పాడనమాట, సార్ ఆయన నాకు ఎప్పుడు బిర్యానీ తినిపిస్తున్నాయి సార్ అన్నాడంట. సరేలే తిను అంటే కొన్నాళ్ళు అయినాక ఆ ఎసురు పెట్టేసినాడు. ఆ ఎసురు అయిపోయినాక ఇప్పుడు ఏం తెలుస్తుందంటే, ఆ రోజు నాకు ఇట్లా ఊరికే తినిపిస్తుంటే నేను ఏమనుకున్నాను కానీ ఇప్పుడు మోసపోయినాక తెలిసిందని. అందుకనే చాలాసార్లు మనం ఏంటంటే సునాయాసంగా సులభంగా మరి హెచ్చించుకోకుండా లేకపోతే తగ్గించుకోకుండా మనం దేవుని యొక్క వాక్యానుసారంగా అట్లా వెళితే అది బాగుంటుందన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 4:10 చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4:10. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఎప్పుడు మనం ప్రభు దృష్టికి తగ్గించుకున్నప్పుడు ఆయన హెచ్చిస్తాడు. మనంతలకు మనం హెచ్చించుకోవడం కాదు, నాంతలకు నేను ఇలాంటి అని చెప్పుకోవడం కాదు. మనం ముందుగా తగ్గించుకుంటే మన తగ్గింపును బట్టి దేవుడు ఏం చేస్తాడంట, తగిన సమయం అంతా ఆయన హెచ్చిస్తాడంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తగిన సమయం అంతా ఆయన హెచ్చించాలంటే ఆయన బలీయమైన హస్తముల కింద నువ్వు ఒదిగి జీవించాలి. ఒదిగే కొద్దీ ఏమవుతామంట, ఎదుగుతూ ఉంటామంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీ సేవలో కానీ, నీ వ్యక్తిగతమైన జీవితంలో కానీ, ధనంలో కానీ, ఇంకా ఏమిట్లోనైనా కానీ నువ్వు ఎదగాలంటే ముందుగా ఒదిగి జీవించడం నేర్చుకో. నువ్వు ఎప్పుడుగా కూడా హెచ్చించుకోవద్దు అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కనుక మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో ఆ తగ్గింపును బట్టి దేవుడు మనల్ని హెచ్చిస్తుంటాడు. దానికి ఏమైనా ఆధారం ఉందా? తగ్గించుకున్న వాళ్ళని దేవుడు హెచ్చించాడు అనడానికి ఆధారం ఉందా ఏమైనా బైబిల్లో? మానవుల విషయం దావీదుని తీసుకుందాం మనం. దావీదు ఎంతగా తగ్గించుకున్నాడండి. ఆయన మంచి మరి గోలియాతును చంపినటువంటి ఒక వీరుడిగా ఉన్నాడు. అలాంటి వీరుడిగా ఉండి ఆయన మరి ప్రజలందరూ జేజేలను కొడతా ఉంటే మరి సౌలు రాజు చూసి ఆయన చూసి ఏం చేసినాడు, తట్టుకోలేకపోయినాడు. ఇద్దరు అభిషేకించబడిన వారే, కానీ ఇక్కడ ఆయనంతలకు ఆయన దావీదు హెచ్చించుకోలేదు. అక్కడ పరిస్థితి కలిగింది, జయం పొందుకున్నాడు, ప్రజలందరూ జేజేలన్నారు. కానీ సౌలు రాజుకి ఏమైపోయిందంటే, అయ్యో నాకంటే చిన్నవాడు, నిన్నమన్న వచ్చినోడు, నేను రాజుని, నేను పలానా పరిస్థితి, నా ముందర ఇతడు హెచ్చిపోతా ఉన్నాడని చెప్పి విషపు చూపు అతని మీద నిలిపాడంట. కానీ దేవుడు అతన్ని వదిలిపెట్టాడా? కానీ దావీదు ఎప్పుడన్నా హెచ్చించుకున్నాడా? నీవేందయ్యా, రాజు అయ్యుండి నువ్వు యుద్ధం చేయలేకపోతే నేను చేసిన ఈ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఈ రాజ్యాన్ని, మన దేశాన్ని, ఈ పరిస్థితులను నేను రక్షించిన, ఈరోజు ఈ పేరు వచ్చిందంటే ఎవరిది అనుకున్నావు? నాది అన్నాడా దావీదు? కొన్నిసార్లు మనం ఏదైనా పని చేస్తేమన్నా తెలుసా, ఇదంతటికి కారణం నేనేనండి, నేను లేకుంటేది అడుగు కూడా జరగదండి, నేను లేకుంటే ఏం లేదు, నేనే అంటాం. నేనే అనేటువంటిది ఒక దేవుడు తప్ప మనం ఎవరం కూడా మాట్లాడడానికి లేదు. నేనే అంటే అది ఏంటంటే అహము అని, గర్వం అనేది. అందుకని మనం ఎప్పుడైనా పెద్దవాళ్ళతో మాట్లాడితే ఏమంటావు? నువ్వు అంటామా? ఏమంటాం? చదువుకున్నలైతే, జ్ఞానం ఉన్నలైతే ఎవరితోనైనా మాట్లాడితే ఏమంటాము? మీరు అంటాం. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున నువ్వు అన్నా మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసుకొని సరి చేసుకొని సార్ మీరు సార్ అంట. అంటే అక్కడ మీరు అనే దాంట్లో ఏముందంటే, నీవు అనే దాంట్లో గర్వం దాగి ఉంది, మీరు అనే దాంట్లో వినయం దాగి. అది ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక మనమందరము కూడా ఈ యొక్క విషయాల్లో దావీదును దేవుడు ఏం చేశాడంటే అంతకంతకు హెచ్చించాడంట. సౌలు రాజు అంతకంతకు తగ్గించబడ్డాడు, నీరసించిపోయాడంట. వాళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి నిత్యము యుద్ధాలేనంట. కానీ ఎవరు జయం పొందారు? ఎవరు తగ్గించుకుంటే వాళ్ళు పొందారండి. అందుకనే సేవ జీవితంలో కానీ, వ్యక్తిగతంగా కానీ నీవుగా తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చించడానికి తగిన సమయంలో హెచ్చిస్తాడు. హెచ్చించేంత వరకు నువ్వేం చేయాలి? ఆయన బలీయమైన హస్తముల కింద ఒదిగి జీవించాలి. ఇప్పుడు కాదు, అప్పుడే నేను పైకి ఎదిగిపోవాలని ప్రయత్నం చేయొద్దు అనమాట. ఒదిగి ఉండు, దేవుడు నీకు సమయం ఇస్తాడు, ఇచ్చేంత వరకు ఉండు. ఆయన ఇస్తే చిన్నమన్నది ఇయ్యడు, చాలా గొప్పదే ఇస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అదే ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత మరి చివరిది ఏంటంటే వినడము లేదా బోధించడం. ఎవరైనా సేవకులు వాక్యం వినడానికి ఇష్టపడతారా? ఎవరం ఇష్టపడం. ఒకవేళ మైక్ ఇస్తే గంట చెప్పంటే 2 గంటలు కూడా చెప్తాం. నేను తెల్లవాళ్ళు బోధిస్తా సార్ అంటారు, తెల్లవాళ్ళు బోధిస్తా అంటాడు. అదే సార్ తెల్లవాళ్ళు నేను వాక్యం చెప్తాను వినంటే వింటాడా? వినడానికి మనం ఎక్కువ ఇష్టపడతలేం. అందుకనే వాక్యం ఏమంటుందంటే, వినుటకు వేగిరపడువాడు, మాట్లాడుటకు నిదానించువాడు
మనము సేవకులమైనటువంటి మనం ఎక్కువ వినడానికి ఇష్టపడాలి. నువ్వు ఎంత వింటే అంత మంచి బోధకుడు అవుతావు. నువ్వు ఎంత వింటే అంత నీలోన పెరుగుతుంది కెపాసిటీ. కనుక మనం మాట్లాడడానికి నిదానించాలంటాడు. ఇంకా లోకానుసారంగా చూస్తే ఏంటంటే ఎక్కువ మాట్లాడుతున్న దగ్గర సబ్జెక్ట్ ఉండదంట. ఎక్కువ మాట్లాడుతున్న దగ్గర సబ్జెక్ట్ అస్సలు ఉండదంట. ఇక ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి పస మాట్లాడేస్తాడంట. సబ్జెక్ట్ ఉన్నాడు అట్లా కాదనమాట. నెమ్మదిగా నిదానంగా ఏం మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో, ఇది అవసరమేనా అనవసరం అన్నట్టుగా ఆచితూచి మాట్లాడతాడు. అందుకనే మూర్ఖుడు లేకపోతే జ్ఞానవంతుడు మూర్ఖులు ఎదుట నోరును కట్టు వేసుకుంటాడు. కనుక మనం ఏంటంటే వినడానికి ఎక్కువ ఇష్టపడాలి, మాట్లాడుటకు నిదానించాలి అంటాడు. రెండవది ఏంటంటే యాకోబు బోధించే విషయంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, నా ప్రియ సహోదరులారా, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. మాట్లాడుటకు కూడా నిదానంగానే ఉండాలా, కోపించుటకు కూడా నిదానంగానే ఉండాలంట. ఒకవేళ బీబు ఉంటే చెప్పలేమనుకోండి, అది ఎందుకంటే అతడిని ప్రమేయం లేకుండా అది కోపం లేక తెస్తుంది. ఎందుకంటే అతని అనారోగ్య పరిస్థితి అట్లా ఉంటే మనం ఏం చేయలేం. కానీ కావాల్సి అని చెప్పి ఈ ఈ ఈ ఈ మనిషి ఎందులే, ఇతడేందులే నాకంటే కనుక నువ్వు అట్లా చేస్తుంటే అది జాగ్రత్త పడాలి. శరీర బలహీనతను పడితే మనం కూడా ఏం చేయలేం. ఇప్పుడు పెద్దలు ఉన్నారు మన మధ్యలో, వాళ్ళకు కొంచెం ఆకలి ఎక్కువైంది అనుకో, ఏమయ్యా ఇంకెంతసేపులో అని అంటాడు. ఆయనకు వయసు ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి కంట్రోల్ కాలేడు. కానీ దానికి మనం ఏం చేయలేం. కానీ అన్నీ ఉండి నేనంటే కానీ దానికి బాగుండదు అనమాట. అందుకని ఆ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క విషయంలో మనము మరి వినుటకు వేగిరపడి నిదానించి వారంగా ఉండి తర్వాత కోపించుటకు కూడా నిదానం కలిగి ఉండాలని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ విధంగా మనం గనక మన యొక్క జీవితంలో ముందుకు కొనసాగలిగితే ఎంతో గొప్పవారముగా ఉంటామన్న సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువుకొని ముగించుకుందాం. వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునవద్దు, వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలంటున్నాడు. మనం చాలాసార్లు వాక్యం వింటాం, మనం సంఘస్థులకు కూడా వాక్యాన్ని వినిపిస్తాం. వాళ్ళు కానీ వాక్యానుసారంగా కనుక జీవించకపోయారు అనుకోండి, వాక్యానుసారంగా కనుక వాళ్ళు స్పందించకపోయారండి, ఏం చేస్తాం మనం? ఏంది వీళ్ళు ఎన్నిసార్లు వాక్యం చెప్పినా వినరు వీళ్ళు, అసలు అర్థమే చేసుకోరు, పాటించారంటాం. మరి మన విషయానికి వస్తే మనము ఇప్పుడు వాళ్ళంటే సంఘంలో విశ్వాసులు అక్కడ ఉన్నాం, ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఏమి కావాలి? విశ్వాసులు అక్కడ కావాలి. ఆ స్థాయిలోకి వచ్చి, ఆ తగ్గింపులోకి వచ్చి, ఆ క్రమంలో లోబడి జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఆయన అంటున్నాడు కదా, మరి మనము ఈ యొక్క విషయంలో వినువారమైనట్టుగా ఉండి మనల్ని మనం మోసపుచ్చుకునకుండా కింద ఏమంటున్నాడు? వాక్య ప్రకారము ప్రవర్తించువారమై ఉండాలి. వాక్య ప్రకారం ప్రవర్తించాలి, అట్లా బోధించాలి. కనుక ప్రవర్తించకుండా బోధించి ప్రవర్తించకపోయినా అది మనకు పెను ప్రమాదంగా మిగులుతుందన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ యొక్క మాటలు మనము ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేయబడ్డాం. కనుక మనమందరం కూడా మాట విషయంలో కానీ, ధనం విషయంలో కానీ, వినే విషయంలో కానీ, బోధించే విషయంలో కానీ మనల్ని మనం కనుక సరి చేసుకోకపోతే మన సేవలో ఎంత ఎదిగినా ఒక దినమున పడిపోయే పక్షిలాగా ఉంటాం తప్ప ఎగరలేని వాళ్ళంగా ఉంటామన్న సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఒకవేళ ఏదైనా నొప్పించే మాట లేకపోతే పెద్దలు మరి అందరూ ఉన్నారు కనుక నేను ఏమైనా ఎక్కువ నా సోదాగా మాట్లాడితే దయతో క్షమించాల్సిందిగా